పెన్షన్ గురించి గవర్నర్ గారు మాట్లాడుతుంటే ఈజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకు 3,000 పెన్షన్ ఇస్తున్నామంటే దాన్ని కూడా ఓర్చుకోలేక కరెక్ట్గా పెన్షన్ గురించి మాట్లాడుతుంటే లేచిపోయి ఒక అల్లరి చేసి ఈ సభ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు సభలో అవ్వాతాతలకి 3,000 రూపాయల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే కూడా వినలేక ఓర్వలేక అసెంబ్లీ నుంచి నన్ను బయటికి వెళ్ళిపోయినటువంటి ప్రతిపక్షాలు వాళ్ళ గతంలో 38 లక్షల మందికి వాళ్ళు ఇస్తే ఈరోజు 66,35,000 మందికి ఈరోజు మనం పెన్షన్ ఇస్తూ ఉంటే ఎక్కడ 38 లక్షలు ఎక్కడ 66 లక్షలు? ఈరోజు 1961 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కే ఖర్చు పెడుతూ ఉన్నామంటే ఆ అవ్వ తాతకి ఆ నెలంతా కూడా ఆ అవ్వ ఎదురు చూసేది, ఆ తాత ఎదురు చూసేది ఆ పెన్షన్ కోసం. ఆ పెన్షన్ ఇంటికి పంపించేటువంటి గొప్ప వ్యవస్థని మన ప్రభుత్వంలో కాదా తీసుకువచ్చింది అని అడుగుతున్నాను. ఇంత గొప్ప వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంత గొప్ప వ్యవస్థల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు చూస్తే ప్రతిపక్షాలందరూ కూడా ఈరోజు నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష, జగనన్న రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు, వారి సమస్యల పరిష్కారాన్ని అందించారు, భవిష్యత్తుపై ఆశ నిలబెట్టారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఈరోజు ప్రజలు ముఖ్యమంత్రి గారిని నమ్మారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రజలకు సేవకుడిగా నిలిచారు అధ్యక్ష. అధ్యక్ష, రెండు వైపుల నుండి కూడా ఒకరి పట్ల ఒకరికి సమానమైన ఆదరణ ఉంది అధ్యక్ష ఈరోజు ప్రజలకు ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారికి సేవకుడిగా, ప్రజలు కూడా వీరు ఈరోజు ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని రాష్ట్రంలో ప్రజలు ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు దానికి ఉదాహరణ ఇప్పటికే జరిగినటువంటి ఏ మీటింగ్కి వెళ్ళినా ఈరోజు ఎక్కడ చూసినా కూడా, మొన్న భీమిడిలో మీరు చూశారు, అదేవిధంగా అది జరిగినటువంటి సభ, దెందులూరులో మా దగ్గర జరిగినటువంటి సభ, లక్షలాదిగా ఈరోజు ప్రజలు మేము జగనన్నని ఆశీర్వదించడానికి వచ్చాం, జగనన్నే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి, ఇది ఆవశ్యకత, ఈ రాష్ట్రంలో పేదవారికి న్యాయం జరగాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలని ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు మేము పెడుతున్నటువంటి సిద్ధం సభలకు వస్తూ ఉంటే, అదే మాది దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సభ లక్షలాదిగా ఈరోజు 5 లక్షల మించి పైచిలుకగా ఈరోజు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే, ఈరోజు నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. రా కదలి రా అంటూ ఉన్నారు. మా పక్కనే ఉన్నటువంటి చింతలపూడి ఈరోజు 5 లక్షల మంది మనకొస్తే 4,000 మంది కూడా లేనటువంటి సభ. రా కదలిరా అంటే ప్రజలు నేను రాను బాబు అని వెళ్ళిపోతున్నాను. భవిష్యత్తు గ్యారంటీ అని నేను చెప్తుంటే మా భవిష్యత్తు నువ్వు గ్యారంటీ ఇవ్వలేవని చెప్పి సభ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. రా కదలిరా అంటే వాళ్ళ పుత్రరత్నం లోకేషే రానటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సభలు ఫెయిల్ అవుతూ ఉంటే ప్రజలు రా కదలిరా సభ నుంచి ఆ సభ ఎక్కి సిద్ధం అని ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ చూసి చంద్రబాబు నాయుడు గారికి మరి ఏమైందో తెలియదు, రా కదలిరా సభ నుంచి పేరు మార్చి సిద్ధం అంటూ మా అందరినీ కూడా తిట్టేటువంటి వైనం నిన్న చూశారు. నిన్న నన్ను తిడుతూ ఉన్నారు, మా పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, మా ఎంపీలను, మంత్రుల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు వారు తిడుతూ ఉన్నారు. వారి జనానికి జనం రాకపోతే మేమేం చేశాం అధ్యక్ష? అంటే ప్రజలకు మీ పైన నమ్మకం లేదు కాబట్టి, ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు కాబట్టి, మీరు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తానన్నా నీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు, మాకేమిస్తామని వాళ్ళు ప్రజలు రాకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టుదామనే సభలు పెడితే ఏమవుతుంది అధ్యక్ష? ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నా అధ్యక్ష, నిన్న మాట్లాడుతున్నారు అధ్యక్ష, అసలు నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అంటున్నాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, నేనుంటే కరోనా వచ్చేదా అంటున్నారు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారని? కేసులు పెట్టించుకోండి, పెద్ద పదవులు ఇస్తానని ఒకటి అంటారు అధ్యక్ష. ఏంటో ఏం మాట్లాడుతున్నారో ఈరోజు ప్రతిపక్షాలకి ఏ విధంగా ఉందో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, మోసం చేసేవారికి అవకాశం ఉండదు అధ్యక్ష. ద్రోహం చేసిన వాళ్ళకి క్షమించరని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు అధ్యక్ష. మోసం చేస్తూ ప్రజలకు మాయమాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముద్దు అని చెప్పి ఈరోజు ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకుని ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారే కావాలని, ఎందుకు కావాలనేది కూడా చెప్తూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే కనుక ఈ 4.5 ఏళ్లలో 50% జిఎస్డిపి వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రం, 16వ ర్యాంక్ నుంచి 4వ ర్యాంక్కి ఎగబాక్యం అధ్యక్ష. ఈరోజు ఇది మన రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూస్తే నిన్న వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష,
ఉద్యోగాలు ఈ సభాసాక్షిగా అది కూడా చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగాలు టీడీపీ హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో 34,000 మందికి ఇస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 4,93,000 మందికి ఉద్యోగాలు కల్పించింది మన ముఖ్యమంత్రి గారు కాదా అధ్యక్ష? చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,108. జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు 4,93,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామే. అందులో 2,13,662 పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించామే. ఇది తీసుకొచ్చింది ఎవరు అనేది వాళ్ళకి తెలియట్లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఈ విధంగా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతూ, అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ అధ్యక్ష, నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష, ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. అది ప్రతి ఒక్క దాంట్లో కూడా అధ్యక్ష. ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నారు ఎక్కడ పరిశ్రమలు అని చెప్పి. మేము చెప్తూ ఉన్నాం అధ్యక్ష, ఇండస్ట్రీ జైంట్స్ ఇంక్లూడింగ్ రిలయన్స్, అదానీ, టాటా, ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్, సెంచరీ ప్లైవుడ్, గ్రేసిమ్, జిందాల్ గ్రూప్, యొకోహోమా, ఎకో స్టీల్, లారెన్స్ ర్యాప్, ఇలాంటివన్నీ కూడా ఇది పరిశ్రమలు కాదా అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చింది మన రాష్ట్రంలో కాదా? ఒక్క సింగిల్ సమిట్ పెడితే ఈరోజు 13.5 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం విశాఖపట్నం జరిగినటువంటి సమిట్. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బూస్ట్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇండిపెండెన్స్ రఫ్లీ 72 years. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనకు ఓన్లీ 6 పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు 4 లొకేషన్స్లో 5 ఫిషింగ్ హార్బర్స్, 11 మెడికల్ కాలేజెస్ ఉంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చాక ఈరోజు ఈ 4 ఏళ్లలో ఈరోజు అనేక 4 న్యూ పోర్ట్స్, 10 న్యూ ఫిషింగ్ హార్బర్స్, 2 ఎయిర్పోర్ట్స్, 17 న్యూ మెడికల్ కాలేజెస్, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవన్నీ తెచ్చింది మన ప్రభుత్వంలో కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా అంతేకాకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థలన్నీ కూడా ఈరోజు వైజాగ్ రాలేదా అని అడుగుతున్నాం అధ్యక్ష. వైజాగ్ని బీచ్ డెస్టినేషన్ సిటీగా మార్చుతూ ఈరోజు ఈరోజు గేట్వే టు ది సౌత్ ఇండియాని ఈరోజు వైజాగ్గా మార్చుతూ ఈరోజు ఐటీని అక్కడ పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది మన ప్రభుత్వం కాదా? ఈరోజు దాదాపుగా అక్కడ వస్తున్నటువంటి డేటా సెంటర్ 7,200 కోట్ల పైచీలుగా వెచ్చించి ఒక డేటా సెంటర్ ఈరోజు అదానీ డేటా సెంటర్ ఈరోజు అక్కడ రాబోతుంది. అదేవిధంగా మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ మరియు బిజినెస్ పార్క్ను కూడా కడుతూ ఉన్నామే. ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా? ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదా? వాళ్ళకి తెలియాలని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన ఎప్పుడూ కూడా ప్రజల గడప వద్దకే పాలన ఉండాలి అధ్యక్ష. గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్. ఎవరు ఈ భారతదేశంలో గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఎందుకు అంటూ ఉన్నామంటే ఈరోజు ఒక గొప్ప సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి గ్రామంలో అధికారులను కూర్చోబెట్టి, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా గ్రామాల్లోని అధికారులను కూర్చోబెట్టి 1,35,000 మంది ఈరోజు డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఆ గ్రామాల్లో క్రియేట్ చేసి గ్రామాల్లో మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి. అంతేకాకుండా లక్షలాదిగా వాలంటీర్లను రిక్రూట్ చేసి ఈరోజు ప్రతి వాలంటీర్కి 50 కుటుంబాలను మ్యాచ్ చేస్తూ ఈరోజు ఎక్కడ